ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కూడా చూసుకుంటే ఇక్కడ కొన్ని సంఘాలు ఫామ్ అయ్యి సంఘాలన్నీ కూడా నిరసన తెలుపుతా ఉంది. ఒక చాటేమో రిటైర్డ్ జడ్జి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన కూడా అంటున్నారు కదా, ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారే ఆయన డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, ఇది చెయ్యొచ్చు, 9 షెడ్యూల్లో పెట్టకుండానే దీన్ని ఇక్కడ చేయొచ్చు అని చెప్తా ఉన్నాడు కదా ఆయన. మరి ఇది వాస్తవం కదా? 9th షెడ్యూల్లో పెట్టకుండా చేయొచ్చు ఎందుకు అని అంటే, 9th షెడ్యూల్లో పెడితే ఏమవుతుందంటే రేపటి రోజు ఇంకేదైనా ఆబ్లిగేషన్ వచ్చినా ఏదైనా లిటిగేషన్ వచ్చినా ఇట్ విల్ గెట్ ఇమ్యూనిటీ పవర్ ఫ్రమ్ రిఫరింగ్ దీస్ మ్యాటర్స్ టు సుప్రీం కోర్ట్. సో రేపటి రోజు ఏమవుతుంది, రేపు 10 years కనుక్కుందాం, పాపులేషన్ ఇంకా పెరగవచ్చు, అది అటు అవ్వచ్చు, రిజర్వేషన్స్ ఇటు అవ్వచ్చు. సో అలాంటివి లేకుండా ఉండడానికి కంప్లీట్ ఇప్పుడు 1992లో తమిళనాడుకి 16% రిజర్వేషన్ అనేది ఇచ్చారు. దాన్ని ఆర్టికల్ షెడ్యూల్ 9లో పెట్టారు. ఆ తర్వాత నుంచి దానిపైన జ్యుడిషియల్ రివ్యూ కానీ ఏదైనా ఏ పవర్స్ ఉండవు. సో తెలంగాణకు కూడా ఇన్నేళ్ళ మన కష్టం, ఇన్నేళ్ళ ఇది అవుతుంది కాబట్టి ఎలాంటి ఫ్యూచర్ లో కూడా ఎలాంటి రిపర్కషన్స్ ఉండకూడదు అని షెడ్యూల్ 9లో పెట్టాలని అంటున్నారు. అంతే తప్ప దాన్ని చెయ్యొచ్చు అనే ఏంటంటే లాంగ్ టర్మ్ మనం చూసుకున్నట్టయితే ఫర్ లాంగ్ దూరంలో కొంచెం దూరం పోయినప్పుడు మనకు ఇంత గట్టిగా ఇంత మంచిగా చేసుకుంటున్నప్పుడు మనకు ఎలాంటి ఆటంకాలు రావద్దు ఫ్యూచర్ లో. ఇప్పుడు మేధావులందరూ కూడా ఇది 9 షెడ్యూల్లో పెట్టుకున్న మీరు చేస్తానన్న హామీ చేయండి అనే కదా వాళ్ళు మాట్లాడి కూడా. ఇప్పుడు ఈశ్వరయ్య గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు చాలా మంది జాజుల్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడేది అదే కదా. మరి ఎంపీ ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన పేరు ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడేది అదే కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చమనే వాళ్ళు చెప్తున్నారు. సంఘాలన్నీ మాట్లాడుతున్నారు, నిరసనలు చేస్తా ఉన్నారు, కనీసం ప్రభుత్వం దాని మీద స్పందించట్లేదు. అలాగే అఖిల పక్షాన్ని కలుపుకొని మీరు వెళ్ళాలి కదా అనేది ఇంకొక పాయింట్ వస్తా ఉంది. డెఫినెట్లీ అండి, మీరు చూసుకున్నట్టయితే బీసీది రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఢిల్లీలో ఉన్న పార్టీలను కానీ ప్రతిసారి సపోర్ట్ తీసుకోవడము అడగడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే వితౌట్ అన్ని పార్టీల సపోర్ట్ తోని బిల్లు పాస్ అవ్వలేదు అని అనడానికి లేదు. వాళ్ళు సపోర్ట్ చేశారు, మేము అడగంది వాళ్ళు సపోర్ట్ చేయరు కదా. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉంది కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్తుంది. పైగా మీరు చూసుకున్నట్టు అయితే ఈ సంఘాలు కూడా ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలు అన్ని కూడా ఏకమై వచ్చాయి, ముందుకు వచ్చాయి. వాళ్ళంతా వాళ్ళే వచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందనే నమ్మకంతో వచ్చాయి. కానీ కొన్ని కేసులు వేయడం వల్ల అది ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని మనం ఎలా అయినా సాధించుకోవాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే దానిపైన కూడా చాలా గట్టిగా కోర్టులో వాదనలు వినిపించింది. చాలా ఏమంటారు, అసలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు సీనియర్ అడ్వకేట్స్ ని ఎంగేజ్ చేసి దీన్ని ఎలా అయినా సాధించాలని చేశారు. ఇదే అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదండి. ఫస్ట్ ఒక అడ్వకేట్ గా అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు ఎవరు దీనికి అడ్డుపడుతున్నారు అనే దాని మీద పొలిటికల్ గా ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సపోర్ట్ చేస్తూ నినాదాలు ఇస్తా ఉంది బీసీలకి, బీజేపీ పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉండి వాళ్ళు ఏ నిరసన తెలిపినా వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు బీజేపీ పార్టీ తరఫు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము సపోర్ట్ గా ఉన్నామని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఏ పార్టీ అడ్డుపడుతుంది దీనికంటే సరైన క్వశ్చన్ రావట్లే. మాధవరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ కి చెందిన వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, లేదు బీఆర్ఎస్ కి చెందిన వాళ్ళని మీరు అంటున్నారు. అసలు సంబంధం లేకుండా ఉంది కదా, ఎవరు అడ్డుపడతా ఉన్నారు దీనికి? మీరు క్వశ్చన్ ఎవరు అడ్డుపడుతున్నారు అనే దానికన్నా ప్రొసీజర్ ఎందుకు ఎక్కడ ల్యాప్స్ అవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. బేసిక్ ఇప్పుడు ఎవరైతే మాధవరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మనిషి అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ పాయింట్, కానీ మాధవరెడ్డి అనేటోడు లేదు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. అసలు ఇక్కడ ఎవరు అడ్డుపడుతున్నారంటే సంబంధం లేకుండా ఉంది. కొన్ని ఏదో ఒక పార్టీ అయితే అడ్డుపడాలి కదా, కానీ 3 పార్టీలు బీసీలకు సపోర్ట్ చేస్తుంది కదా. ఇక్కడ 3 పార్టీలు బేసిక్ సపోర్ట్ చేస్తున్నా కూడా దాంట్లో హై లెవెల్ కొంచెం ఇంకా గట్టిగా పోరాడుతుందంటే కాంగ్రెస్ పార్టీకి మేము చేయాల్సినవన్నీ చేసి అక్కడికి పంపించాం. గవర్నర్ గారి దగ్గర 6 months పైననే బిల్ అనేది పెండింగ్ ఉండే. ఇక్కడ నుంచి అక్కడికి ప్రెసిడెంట్ గారు కూడా, ఎందుకంటే షెడ్యూల్ 9లో పెట్టాలంటే ఇట్ షుడ్ గెట్ నాట్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ గారు. ఇన్ని చేసి అక్కడ పెట్టాక మా రోల్ అనేది మేము చేసాం. మిగిలిన పార్టీస్ కూడా ఏవైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు అంటున్నారో అది నేను ఒప్పుకోను. ఎందుకంటే నిజంగా ఒకవేళ అలా చేస్తుంటే కనుక సరే టీఆర్ఎస్ కి ఇప్పుడు ఎట్లాగో ఎంపీ సీట్లు లేవు, వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనం ఏం పెద్ద ఉండదు, వ్యాలిడ్ పాయింట్ కాదు.
మరి బీజేపీకి అయితే 8 సీట్లు ఉన్నాయి కదా, అవును. మరి వాళ్ళకైతే వాళ్ళకు అక్కడ లోకల్ అఖిల పక్షం వాళ్ళ ఇంటర్నల్ అవును. మీటింగ్స్ అయినప్పుడు మరి ఇదే తెలంగాణ నుంచి బండి సంజయ్ గారు మరి కిషన్ రెడ్డి గారు అయితే ఉన్నారు కదా, మరి వాళ్ళు తలుచుకుంటే నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకోవడం ఎంతసేపు పడుతుంది వాళ్ళకి. మరి ఇక్కడ నుండి మన సీఎం గారు ఎన్నోసార్లు చెప్పారు, అపాయింట్మెంట్ తీసుకోండి, నేను నా ఎంపీలను తీసుకొని వస్తాను, మా వాళ్ళు వస్తారు, ఒక పిఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే మరి దానిపైన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఎంతసేపు గవర్నమెంట్ మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నా కానీ సపోర్ట్ అనేది ఎలా ఉండాలి? నువ్వు ప్రెస్ మీదకి వచ్చి నాలుగు మైకులు పెట్టంగానే కాదు కదండి. పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఓపెన్ గా చెప్పారు, సెక్రటేరియట్ కి రండి, కూర్చొని అన్ని మాట్లాడుకుందాము, అపాయింట్మెంట్ తీసుకోండి, మరి బీసీ బిల్లు ఆమోదం చేయించుకుందాము. ఎందుకంటే ఒకటండి, మీరు చూసుకున్నదైతే పోయిన గవర్నమెంట్ కూడా 42% చేస్తామని చెప్పి ఆ తడుగా చేసి ఆ ఉన్న పాత 27% మీద పెట్టారు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంతో కష్టపడి ఎట్లయినా కొత్త బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే డెఫినెట్లీ మారుతాయి. డెఫినెట్ ఒక దగ్గర ఉన్న ఎస్సీ కాదు బీసీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని గట్టిగా చేయాలనే ఉద్దేశంతోనే చాలా కష్టపడుతుంది. కానీ టైం బ్యాడ్ చూసుకోవాలి, సిచ్యువేషన్స్ ప్రకారం చేయలేకపోతున్నారు. బీజేపీ వల్ల డిలే అవుతుందంటారా మీ పాయింట్? బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామని ముందు చెప్తున్నారు కానీ అక్కడ చేయాల్సిన పని ఏదైతే ఉందో గవర్నమెంట్ కి సహకరించట్లేదు. ఒకవేళ అదే అయి ఉంటే కనుక ఈ పార్టీకి ఎప్పుడు పిఎం మోడీ గారిని కనిపించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్. పార్లమెంట్ లో కూడా ఎవరు నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడినట్టు కనపట్లేదు కదా, ఈ టాపిక్ లేవనెత్తిన వాళ్ళు కూడా లేరు కదా కాంగ్రెస్ నుంచి. టేబుల్ పైన పెడితే నోషన్ పిలవలేదండి, దానిపైన ఉండే టేబుల్లో ఉండే పాయింట్స్ పెడితే దానిపైన రాలేదు. దాని వల్లనే ఇంటర్నల్ మళ్ళీ మీటింగ్ కూడా అయింది. సో దాని ఎప్పుడు అవుతుంది అనేది చూడాలి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు టేబుల్ పైన వచ్చిన పాయింట్స్ ప్రకారమే మనం పిలవడం జరుగుతుంది. దానిపైన ఒక ర్యాండమ్ ఒకరు లేచి అలా పిలవడం, ఒక నోషన్ పాస్ చేశాక 3 నోషన్ ద్వారా పిలవడం జరుగుతుంది. సో నేను అదే చెప్తున్నాను, మళ్ళీ అక్కడ సెంటర్ లో ఉన్నది బీజేపీ, వాళ్ళు కొంచెం పుష్ చేయించి ఇది మాకు కావాలి, ఇక్కడ మా స్టేట్ కి మాకు ఉంటది, మేము అభివృద్ధి చెందుతాం, వాళ్ళు పుష్ చేస్తే అది జరుగుతాయి. ఇప్పుడు మీరు అలా చూసుకున్నట్టయితే యూపీ గానీ బీహార్ గానీ ఏదైనా టేబుల్స్ మోషన్స్ పెడితే వెంటనే వస్తున్నాయి. ఎందుకు అటు అంటే ఎక్కువ పవర్ ఉందన్నా తెలంగాణ పట్టించుకోవట్లేదు. మరి ఇక్కడ ప్రజలు కూడా గెలిపించారు కదా, బండి సంజయ్ గాని కానీ ఎవరైనా కానీ, మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఏం మాట్లాడట్లేదు? ఎందుకు మేము ముందుకు వచ్చి మేము పెట్టిస్తున్నాము అని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఇప్పుడు మాది 8 మంది కాంగ్రెస్ నుంచి, మరి వాళ్ళు 8 మంది ప్లస్ గవర్నమెంట్ వాళ్ళదే, వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఒక టేబుల్ డిస్కషన్ రావడానికి? మరి ఎందుకు చేయట్లేదు? కానీ టేబుల్ మీద ఉన్న డిస్కషన్ రాలేదంటారు మీరు? రావట్లేదు అసలు. అది ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంది, అది అసైన్ కావాలంటే అట్లీస్ట్ కొంచెం బీజేపీ వాళ్ళు సపోర్ట్ మాత్రం మీద దాదాపు 11 గంటలేమో చర్చ జరిగింది ఆ రోజు. 11 నైట్ 12-1 గంట దాకా కూడా చర్చ చేసినట్టు, 12 వరకు అనుకుంటున్నాను, నాకు తెలుసు సబ్జెక్ట్ వరకు. ఇప్పుడు దాని మీద అంత చర్చ జరగడం అవసరమా ఇప్పుడున్న దీంట్లో? అదే అంటున్నాను, ఏదైతే ఆర్డర్ వైజ్ అక్కడ మోషన్ టేబుల్ పైన ఏదైతే ఉంటుందో దానిపైన అనేది జరగడం జరుగుతుంది. దీని సీనియారిటీ మన ఇంపార్టెన్స్ ఏంటనేది ఇక్కడ వెళ్ళిన అంశాలు ఏవైతే ఉంటాయో అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఉండి చేయాలి. ఇది దీనిపైన డిస్కషన్ చేయొద్దు, దీనిపైన ఎందుకు చేశానని మీ స్వతహాగా అడుగుతున్నా, మీకేమనిపిస్తా ఉంది? ఇప్పుడు వందే మాతరం అనేది ఎప్పుడో జవహర్ లాల్ నెహ్రూ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకొచ్చి, బేసిక్గా అది ఏదైనా సందర్భం కావచ్చు, కానీ తీసుకొచ్చి దాని గురించి ఒక 10 గంటల పాటు డిబేట్ నడిపించడం, పార్లమెంట్ నడిపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంట? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విమర్శించారు కదా. అదే అంటున్నాను, ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. అక్కడ దేనిపైన పెట్టి దేనిపైన ఒక అసెంబ్లీ సెషన్ కానీ ఒక పార్లమెంట్ సెషన్ కానీ, మొన్న రీసెంట్ సర్వే వచ్చింది, ఒక రోజు పార్లమెంట్ నడపడానికి 3.72 crores 4 change crores ఎక్స్పెన్సివ్ అవుతుందని చెప్పి, మరి వాళ్ళు దానిపైన అంత పెట్టి చేసినప్పుడు వాళ్ళకు అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? నెహ్రూ కుటుంబం, గాంధీ కుటుంబమే దీన్ని ముక్కలు చేసింది వందే మాత్రాన్ని అనేది. అదంతా పొలిటికలీ మోటివేటెడ్ గా వాళ్ళు మాట్లాడేది, కానీ కంట్రీ ఇస్ వన్ అండి, అట్లాంటివి అనేది చెప్తున్నాను కదా. అదే వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు మాట్లాడి చేసినవే, కానీ అలాంటి దట్ ఈస్ ఆల్ నాట్ దిస్ థింగ్. ఇప్పుడు ఈ హిల్ట్ టాపిక్ నడుస్తా ఉంది కదా, ఇప్పుడు దాదాపు 5 లక్షల కోట్ల స్కామ్ అని పెద్ద చర్చ నడుస్తా ఉంది మీద. మీరు ఏం చెప్తారు? ఈ హెల్త్ పాలసీ అనేది నిజంగా ఉపకారమేనా ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు ఎవరికైనా? ఇప్పుడు ఇదే ఒక ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్స్ ఆప్షన్ చేశారు, తీసుకున్నారు,
అప్పుడేం తప్పు కాలేదు. ఇండస్ట్రీస్ని ఏం చేశారు అంటే గచ్చిబౌలి దగ్గర ఒక 100 ఎకరాలు ఒక 200 ఎకరాలు పెద్ద బిల్డింగ్లు కట్టి అంబక్ డంబక్ చేసి అయిపోయింది, డెవలప్ అయిపోయింది అని చెప్పి చేశారు. ఇప్పుడు అదే హెల్త్ పాలసీ మీరు అంటున్నారు ఒక ట్రాన్స్పరెంట్ వేలని ఆప్షన్ ఎలా జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఏంటి అన్ని డీటెయిల్స్ టైం టు టైం రిలీజ్ చేస్తున్నారు. మరి అన్ని అంత క్లియర్ గా అవుతున్నప్పుడు మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావడం తప్పు కాదు. ఒక స్టేట్ కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తేనే మీకు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రెండు ఇవి అవుతాయి. మీకు ఈ హెల్త్ పాలసీ అనేది ఒక ఫేక్, లేకపోతే ఇంకా గట్టిగా చెప్పాలంటే అక్కడ ఉన్న ఏదో ల్యాండ్స్ ని ఎవరో కబ్జా చేసి చేశారని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. ఏదైనా సరే మొత్తం ఆప్షన్ పరంగానే, లేకపోతే ఎవరికి అలాట్ చేస్తున్నారు ఏంటనేది అదే చెప్తున్నానండి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితోని ప్రజలకు చేయాలి. 10 ఏళ్ళు వెనకబడిపోయినాం. ఒకటి కట్టాము, ఏం కట్టాము అంటే కాళేశ్వరం అని అనుకుంటున్నాము. కాళేశ్వరం ఏమైంది, అది కూలింది, అది అలాగే ఉంది. దాన్ని మళ్ళా ఏం చేశారంటే మాట్లాడదు దాని గురించి టాపిక్ వస్తే అసెంబ్లీ మొత్తం అల్లరి చిల్లర చేసేస్తారు, మేము ఏం చేయలేదని అట్లా. అదే అంటున్నాను, ఇప్పుడు ఒకటి చేయాలని దీంతో వచ్చారు. మీరు చూసుకున్నట్టయితే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ డెవలప్మెంట్ జరిగింది ఇంత ఉంది అని అంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్. అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా చాలా మంది మాట్లాడుతూ మొన్న కూడా ఏదైతే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న కంపెనీలకి ఈ హిల్ట్ పాలసీ అనేది నష్టమే, మాకు మేము ఏదైతే 30% to 50% మేము కట్టాలనుకుంటున్నారో లేదా మేము మూవ్ అవడానికి మాకు నష్టమే తప్పితే మాకు ఉపయోగం ఉండదు. ఎవరైతే మూతపడిన కంపెనీలకు ఉపయోగం అంటున్నారు. వాళ్ళు మూతపడిన కంపెనీలు ఎందుకంటే వాళ్ళు అమ్ముకొని మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళకి ఉపకారమే తప్పితే మాకు ఎటువంటి లాభం ఉండదు అని అంటున్నారు. మీరేం చెప్తారు? ఇండస్ట్రీలు ఇప్పుడు అర్జెంటుగా మనకి ఓవర్ అవతలకు వెళ్లాల్సిందా? అదే చెప్తున్నానండి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్క గవర్నమెంట్ థింకింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది డెఫినెట్లీ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీస్, స్పెషల్ సెక్రటరీస్ వాళ్ళు ఇచ్చే ఆలోచన విధానం ఏంటి, ఎలా ఉంది, భౌగోళికంగా ల్యాండ్ ఎలా మారుతుంది ఏంటి. ఒకప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూకట్పల్లి, బాలనగర్ ఇవన్నీ సిటీ బయట ఉండేది, అక్కడ పెట్టారు సరిపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అనేది ఎక్స్టెండ్ అవుతూ పోతూనే ఉంది అట్లా. ఇప్పుడు అవన్నీ ఒకప్పుడు బయట ఉన్నవన్నీ సిటీ లోపలికి వచ్చినాయి. ఇప్పుడు ఉన్న జియోగ్రాఫికల్ పరంగా కానీ లేకపోతే పాపులేషన్ పరంగా కానీ అది బయట పెట్టడం వల్ల యూస్ఫుల్ లేకపోతే లోపలనే తరలించడం అనేది అది గవర్నమెంట్ ఎలా డిసిషన్ తీసుకుంటుంది అనేది డెఫినెట్లీ అది సర్వే ఉంటుంది. ఊరికేనే నాకు నచ్చింది కదా నేను బయట పెట్టుకుంటాను అనేది ఉండదు. డెఫినెట్లీ ఒక రిపోర్ట్ ఉంటుంది. 5 లక్షల కోట్ల స్కామ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందనే కదా. స్కామ్ అనేది అసలు క్వశ్చన్ ఉండదని. ఎందుకంటే ఎన్ని వచ్చాయి, ఏమి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎవరు వచ్చారనే క్లియర్ గా మీకు ఉంటుంది. ఎనీ పోర్టల్లో ఏ కంపెనీస్ వచ్చాయనే ఉంటుంది. స్కామ్ అనేది ఎక్కడ ఉంటుంది, స్కామ్ ఎక్కడ ఉండదు. ఏంటంటే వాళ్ళు ఆ ల్యాండ్స్ వెళ్ళిపోతున్నాయి ప్రీవియస్ గవర్నమెంట్ కి అనే బాధ తప్ప వాళ్ళకి డెవలప్మెంట్ అవుతుంది అనే సంతోషం ఎక్కడ లేదు. మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఇంత మంచిగా రైజింగ్ తెలంగాణని ఈవెంట్ చేసుకుంటూ మంచిగా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసుకుంటూ ఇవి చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయాల్సి ఉండే. దానికి సపోర్ట్ చేయకుండా మీరు రివర్స్ లో ఇదంతా స్కామ్ బోగస్ అని అంటే మరి ఇదే స్కామ్ బోగస్ మేము చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు కాదు. వాళ్ళ దాంట్లో ఇంకా రిజర్వాయర్లు అవి కట్టినప్పుడు ఎవరు ఏంటనేది ఏం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎవరికి అలాట్ చేస్తున్నారు, ఎంత టెండర్స్ ఏంటి, ఆప్షన్లు ఎంత అవుతుందని క్లియర్ గా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అనేవి రిలీజ్ చేస్తుంది. అవి చూస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు కూడా లీగల్ సెల్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడైనా కానీ అరెస్ట్ అంశాలు ఏవైతే వస్తున్నాయో బయటికి, ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు, కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నారు, వీళ్ళకేమో ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ అంటున్నారు, కేటీఆర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంటున్నారు. మీరు లీగల్ సెల్ లో మీరు ఉన్నారు కాబట్టి చెప్పండి. అంటే బేసిక్ కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అనేది ఉంటుందా? నేను యాజ్ అన్ అడ్వకేట్ కోర్ట్ పరంగా చూసుకున్నట్టయితే కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అనేది ఇలా చెప్పలేము. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ అథారిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి మీరు చూసుకున్నట్టయితే ఛార్జ్ షీట్ కూడా మన రీసెంట్ గా ఈ రేసింగ్ పైన ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, దాంట్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంతవరకు వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ అది అయ్యి ఒక రిపోర్ట్ ఫైల్ అయినాకనే మనం చెప్పగలుగుతాం. అది ఒకటి మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా పంపించాలని అనుకుని ఉంటే కాంగ్రెస్ వచ్చిన 6 నెలల లోపు ఎప్పుడో పంపిస్తుండే. కానీ అలా కాకుండా అసలు ఏమైంది ఏంటి కంప్లీట్ నివేదిక వచ్చినాకనే ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి ఇండిపెండెంట్ గా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ అని ఇండిపెండెంట్